చూడటం, వాళ్ళు సమాజంలో తక్కువ స్థాయి మనుషులని వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్లకు గౌరవం ఇవ్వకపోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోకుండా పోవడం, వాళ్ళ కుటుంబాలని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా దారుణమైన విషయాలు. ఊరు బాగుండాలంటే పారిశుద్ధ్య కార్మికులు బాగుండాలి. 342 మంది పారిశుద్ధ్య కార్మికులని వాళ్ళ కుటుంబాలని పట్టించుకుంటే ఆదోని మొత్తాన్ని పట్టించుకున్నట్టే నేను అనుకుంటాను. కానీ ఏ రోజైనా సరే మన వీధిని క్లీన్ చేసేది పారిశుద్ధ్య కార్మికుడు, మన వీధిని క్లీన్ చేసేది పలాని మనిషి, ఆయనకు సన్మానం చేయాలని ఎప్పుడన్నా అడిగినాడా? మీ వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ క్లీనింగ్ వర్కర్కి ఒక టీ పెట్టి పొద్దులు లేచారు, ఎంత ఆనందపడతాడు. టిఫిన్ పెట్టండి, భోజనం ఇవ్వండి, పండగలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి స్వీట్లు గిట్లు చేసి ప్రమాణాలు ఇవ్వండి, భక్ష్యాలు ఇవ్వండి. ఏమయ్యా, పండగలకు మీ ఇంట్లో అందరికీ బట్టలు కొంటావు కదా, మీ వీధిలో క్లీన్ చేసే మున్సిపాలిటీ వర్కర్కు బట్టలు కొనిస్తే పోయింది ఏంది? ఇలాంటి మంచి సంస్కృతి ఏ రోజైతే ఊర్లో వస్తుందో ఆ ఊరు బాగుపడుతుంది నా ఆలోచన. మా నరేంద్ర మోదీ గారు చెప్పారు, మా ప్రధానమంత్రి పలుసార్లు చెప్పినాడు, పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పు లేదు అన్నాడు. గొప్ప ప్రధానమంత్రి మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా. చేశాడు ఆయన ప్రధానమంత్రి హోదాలో. నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్ కాళ్ళు కడిగినాడు అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఎమ్మెల్యే కడగలేదు, అందరినీ కాళ్ళు కడగమని కాదు, గౌరవించమని, వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేయమని, వాళ్ళు చేసే పనిని ప్రశంసించమని.